హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నేను నా దగ్గర ఉన్న బీడ్స్ కలెక్షన్ మీకు చూపిస్తాను. ఇది నా దగ్గర ఉన్న గోల్డ్ లాకెట్. దీన్ని నేను రకరకాల బీడ్స్కి ఎలా యూజ్ చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ లాకెట్ని క్లియర్గా చూడండి. ఈ లాకెట్ నాకు 6 గ్రామ్స్ పడింది. ఇది నేను ఊర్లో చేపించుకున్నాను. ఇది నేను మీషోలో ఒక చైన్ తీసుకున్నాను. సేమ్ గోల్డ్ ఫినిష్తోనే వచ్చింది. దానికి వేసుకున్నాను. చాలామంది అడిగారు అది గోల్డ్దా అని, కానీ అది గోల్డ్ కాకపోయినా గోల్డ్లా కనిపిస్తుంది. ఇంకా ఇది నా బ్లాక్ బీడ్స్. ఇది ఇలా లాకెట్ వచ్చింది. దీనికి స్టార్టింగ్లో గోల్డ్ ఎక్కువ ఉండి బ్యాక్ సైడ్ బ్లాక్ బీడ్స్ ఎక్కువ ఉంటాయి. ఈ బ్లాక్ బీడ్స్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ ఉంది. అంటే లాకెట్ ఉంది కదా, దానికే ఎక్కువ పడింది. ఇది ఒకసారి చూడండి. ఇది నా ఎమరాల్డ్ బీడ్స్. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ జరిగింది, రంగోలీ ఎగ్జిబిషన్ అని. ఇక్కడ ఎవ్రీ మంత్ ఉంటుంది. ఆ ఎగ్జిబిషన్లో నేను తీసుకున్నాను. ఇవి లైట్ షేడెడ్ ఎమరాల్డ్స్. దీనికి కూడా నేను ఈ పెండెంట్ యూజ్ చేస్తాను. ఆ లుక్ కూడా చాలా బాగా గ్రాండ్గా కనిపిస్తుంది. చూడండి, ఇలా ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా మనం ఒక్క పెండెంట్ని చాలా వాటికి వేసుకోవచ్చు. ఎవ్రీ అకేషన్కి కొత్తగా కావాలి జ్యువెలరీ అంటే గోల్డ్ కొనుక్కోలేం కదా. సింపుల్గా ఇలా వేసుకుంటే చాలా మంచి లుక్ ఉంటుంది. దీంట్లోనే నాకు థిక్ షేడెడ్ ఎమరాల్డ్స్ కూడా తీసుకున్నాను. చూడండి, 2 కలర్స్ ఒక దగ్గర పెడితే మీకు డిఫరెన్స్ తెలుస్తుందని చూపిస్తున్నాను. ఇవి థిక్ గ్రీన్, అవి కొంచెం లైట్ షేడెడ్. ఈ లైటింగ్లో 2 కొంచెం ఎక్కువ గ్రీన్గా కనిపిస్తున్నాయి. దీనికి కూడా ఈ పెండెంట్ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ బీడ్స్ కూడా నేను అదే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది నెమలికంఠం అండ్ వైట్ బీడ్స్ కాంబినేషను. ఇది ఒక సారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని తీసుకున్నాను. రామా గ్రీన్ కానీ లైటింగ్లో గ్రీన్ కలర్ కనిపిస్తుంది. ఇది 800 చేంజ్ అలా పడింది నాకు. బాగుంటుంది. ఇది లాకెట్తో కాకుండా నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైన బాగుంటుంది. ఇవేమో ముత్యాలు, రైస్ పర్ల్స్ అంటారు కదా. మా పాప కోసం తీసుకున్నాను 3 లైన్స్. ఫ్యూచర్లో మనం కావాలంటే గోల్డ్ బీడ్స్ కూడా యాడ్ చేసుకొని దీని లెంత్ పెంచుకోవచ్చంట. అందుకని ఇలాగా ఇప్పటికైతే మా పాపకని తీసుకున్నాను. నేను కూడా పెండెంట్ పెట్టుకుంటే నెక్కి దగ్గరగా చోకర్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీని కాస్ట్ నాకు 3500 అలా పడింది. ఇంకా ఇవి నార్మల్ బీడ్సే. ఇవి 6-7 లైన్స్ ఏమో ఉన్నాయి, 500కి వచ్చాయి. కానీ లుక్ మాత్రం చాలా అఫీషియల్గా ఉంటుంది. ఈ పెండెంట్ వేసుకొని శారీస్ పైన వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి 500 అయినా కూడా షైన్ మాత్రం చాలా బాగుంటుంది. బాగా నచ్చాయి నాకు అవి. ఒకసారి క్లియర్గా చూడండి. ఇంకా ఇవేమో మా చిన్నప్పటివి. ఇవి మా అమ్మమ్మ వాళ్ళ చిన్నప్పటి ముత్యాలంట. మా అమ్మమ్మ నాకు ఇచ్చింది. సో నేను దీనికి కొంచెం బీడ్స్ లాగేస్తే దీన్నే నేను ఇలా స్ట్రింగ్ చేయించేసి ఒక చైన్లా చేసుకున్నాను. దీనికి ఇది వేసుకున్న సింపుల్గా బాగుంటుంది. యాక్చువల్గా ఇది ఎప్పుడు నేను ఎక్కువగా మా పాపకి 2 లైన్స్ లాగా చేసి యూజ్ చేస్తాను. చాలా బాగా కనిపిస్తుంది లుక్ అయితే. ఇది డ్రెస్సెస్ పైకైనా వేయొచ్చు. ఇవి నాకున్న ముత్యాలు. ఫస్ట్ లాస్ట్ ఉన్నవేమో రియల్ పర్ల్స్, మధ్యలోవి సింథటిక్ బీడ్సే. కానీ వీటి లుక్ మాత్రం చాలా బాగుంటుంది, అఫీషియల్గా ఉంటుంది. ఆఫీస్ వేర్కి కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఈ ముత్యాల్లో మా అమ్మమ్మ ఇచ్చిన వాటిల్లో మధ్యలో ఇవి అప్పటివే. ఈ మధ్యలో ఉన్న బీడ్స్ కూడా అవి వేయడం వల్ల అదేదో గోల్డ్ స్ట్రింగ్తో చేయించినట్టు ఉంటుంది, కానీ అవి బీడ్సే. దూరం నుంచి మాత్రం లుక్ అలా ఉంటుంది. నేను మా పాపకి ఇలాగ 2 లైన్స్ పెడతాను, చాలా బాగా కనిపిస్తుంది. ఇలా 2 లైన్స్కి పెండెంట్ పెట్టినా బాగుంటుంది. కానీ ఎక్కువగా అయితే నేను 2 లైన్సే పెడతాను. ఇది ఇంకొక బీడ్స్. ఇది కూడా ఎగ్జిబిషన్లో తీసుకున్నవే. ఇవి నాకు తక్కువ రేటే పడ్డాయి, కానీ షైన్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి కూడా మనం నార్మల్గా వేసుకోవచ్చు, పెండెంట్ పెట్టి వేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నాయని ఇది మాత్రం నేను నెక్కి దగ్గరగా ఉండేలా చేయించుకున్నాను. నైట్ టైమ్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తుంది దీని లుక్ అయితే. ఇది షైన్ కూడా చాలా బాగుంది, ఏదో కటింగ్ బీడ్స్ లాగా వచ్చాయి. నేను నా లాకెట్కి పెట్టించుకోవడం
పెట్టుకోవడమే హుక్ పెద్దదిగా పెట్టించాను. ఇక్కడ సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు, నేను ఇంకా క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను హుక్ పెద్దగా పెట్టించాను, అందుకే అన్ని బీడ్స్ పడతాయి. నా దగ్గర ఇంకొక ముత్యాలు రియల్వి పెద్దవి ఉన్నాయి, అవి ఒక్కటే పట్టవు, రిమైనింగ్ అన్నీ పడుతున్నాయి. ఇంకా ఇలాంటి పెండెంట్స్ మనము ఒక 2 మన దగ్గర ఉంచుకున్నా కూడా అన్ని రకాల బీడ్స్కి యూజ్ చేసుకోవచ్చు. శారీకి తగ్గట్టు మ్యాచ్ చేసుకోవచ్చు, బాగుంటాయి. అన్నింటికి నెక్లెస్లు హారాలు పెట్టుకోవడం కూడా కుదరదు కదా చిన్న చిన్న ఫంక్షన్కి. ఇలాంటివి 5-6 గ్రామ్స్లో అయిపోతాయి. ఇది నా దగ్గర ఉన్న ఇంకొక బీడ్స్ కలెక్షను. ఇదేంటంటే హెయిర్ పిన్, నాకు మా అత్తయ్య వాళ్ళు పెట్టారు, కానీ ఈ టైంలో ఇప్పుడు ఎవరు ఎక్కువగా హెయిర్ పిన్స్ వాడట్లేదు. సో నాకు అది అంత హెయిర్ పిన్ కంటే కూడా నెక్లెస్ లాగా యూజ్ చేసుకోవడం బెటర్ అనిపించింది. సో నేను దానికి ఇవి రియల్ రూబీస్, వీటి కాస్ట్ కూడా ఎక్కువే పడింది, 5000 అలా పడినట్టుంది. ఇంకా దీంట్లో ఒక 2 స్టోన్స్ అలా పోయాయి, ఇలా వచ్చింది పెండెంట్. నేను అటు ఇటు రింగ్స్ పెట్టించేసి దానికి ఈ రూబీస్ని స్ట్రింగ్ చేయించాను, చాలా బాగుంటుంది శారీ పైకి అయితే. వీలైతే ఆ పిక్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను వేసుకున్నప్పుడు ఎలా ఉంది అని చెప్పి. అట్లా మనము చిన్న ఇట్లా వెనకాల ఇలా వచ్చింది లక్క అది ఉండే, నేను మొత్తం కరిగిద్దాం అనుకున్నాను, కానీ చాలా వేస్టేజ్ అవుతుంది అని చెప్పారు. సో నేను దానికి రింగ్స్ వేయించి ఇలా వేసుకోవడం వల్ల ఒక నెక్లెస్ లాగా అయిపోయింది, బాగుంటుంది శారీస్ పైకి అయితే లుక్. ఇంకా దీనికి బ్లాక్ బీడ్స్ని కూడా స్ట్రింగ్ చేయించిన బాగా కనిపిస్తుంది. ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. అలాగే నేను అక్షయ తృతీయ రోజు ఏం తీసుకున్నానో కూడా ఈ వీడియోలో చూపిస్తాను. అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే మంచిదని అంటారు కదా, సో నేను ఏదో ఒకటి తీసుకుందామని చెప్పి వెళ్ళాను. అక్కడ ఇంకా నాకు ఏవి అంతగా నచ్చలేదు, సో నేను ఈ గుండ్లు అయితే తీసుకున్నాను, గోల్డ్ బాల్స్ అంటారు కదా. ఇవి నా దగ్గర ఆల్రెడీ ఇంకా 2 ఉన్నాయి, అవి ఇది ఇంకొక కాసు కూడా ఉంది. ఆ 3 ఇలా స్ట్రింగ్ చేద్దామని అనుకుంటున్నాను. నా ఐడియా ఏంటనేది కూడా పిక్ పెడతాను, ఒకసారి మీరు చూడండి. అలా అయితే చేయిస్తాను, మా పాపకైనా నాకైనా బాగుంటుంది. యాక్చువల్గా చిన్న ఇయర్ రింగ్ డ్రాప్స్ తీసుకుందాం అనుకున్నాను, కానీ బయట లోకల్ షాప్స్లో చాలా కాస్ట్ చెప్పాడు అతను. 1.2 గ్రామ్స్కి 15,000 చేంజ్ చెప్పాడు. అది చాలా ఎక్కువ, వేస్ట్ కూడా అంత పెట్టడము. సో నాకు దానికంటే ఇలా గుండు తీసుకోవడం బెటర్ అని అనిపించింది. అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.